ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఢిల్లీ కోటపై పాగా వేసింది బీజేపీ. 10 ఏళ్లుగా సామాన్యుల పార్టీ అని అధికారంలో ఉన్న చీపురు పార్టీ ఆప్ను ఊడ్చేసింది. వార్ వన్ సైడ్ అనుకున్న కేజ్రీవాల్ టఫ్ ఇచ్చారనే చెప్పాలి. T20 మ్యాచ్ను తలపించిన ఫలితాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. ఇక మిగిలింది తెలంగాణ. దక్షిణ భారతదేశమే అని అగ్రశ్రేణి నాయకులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఒక సాధారణ వ్యక్తి సంచలనంగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఓటమిని చవిచూసింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేసి అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్. అవినీతిని అంతం చేస్తామని చెప్పి 2 సార్లు తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆప్ అధినేత మూడోసారి మాత్రం పెవిలియన్ చేరుకున్నాడు. ముచ్చటగా మూడోసారి పవర్లోకి వస్తామని కన్న కలలు కల్లలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడంతో హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ అయ్యాయి. ఆప్ సర్కారుపై అవినీతి మరకలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో మంత్రులందరూ ఓడిపోయారు. మొదట ఢిల్లీ పీఠం అధిరోహించిన సామాన్యుడి పార్టీ నెమ్మదిగా ఇతర రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తూ ఒంటరిగా పంజాబ్లో అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాం అని యావత్ భారత ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. కానీ నెమ్మదిగా ఆ పార్టీలోనూ రాజకీయ శూన్యత కొట్టొచ్చినట్లు కనిపించింది. లిక్కర్ స్కామ్ ఆ పార్టీని పూర్తిగా ఢిల్లీ ప్రజల నుండి దూరం చేసిందనే చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్, జైలు జీవితం, తదనంతర కాలంలో కేజ్రీవాల్ అరెస్ట్, అధికార బదిలీలో భాగంగా అతీషి సీఎం పీఠం అధిరోహించడం, ఇవన్నీ ఢిల్లీ జనాలకు ఒక గజిబిజి పజిల్ను గుర్తుకు తెచ్చాయి. का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। सबसे पहले तो मैं कालका जी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ, जो उन्होंने मुझ पर भरोसा दिखाया। मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ, जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुंचे। बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। जंग जारी रहेगी भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిగా కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు ఇతర పక్షాల నాయకులు అంతగా ఇష్టపడలేదు. ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. నాయకత్వ బాధ్యతలకు గాలం వేస్తూ ఉన్నారే కానీ అధికార బీజేపీకి కానీ మోడీ టీంకు కానీ
ముక్కుతాడు వేయడానికి ముందుకు రాలేదు. ఇక కూటమిలోని నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ మేరకు వాటిని క్యాష్ చేసుకున్నాడు కమలనాథులు. స్వల్ప మెజారిటీతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.